అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ అగైన్. ఈ రెండవ వీడియో ద్వారా మనం 40వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మరి ఇప్పుడే పరమాత్మ బుద్ధి యోగము అని ఒకటి ఉంది, నేను నీకు అది చెప్తాను పార్థ అన్నారు. అయితే దాని గురించి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారో ఈ శ్లోకంలో తెలుసుకుందాం. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము. ఓవర్ టు యూ సాయి మేడం. రెండవ అధ్యాయము 40వ శ్లోకము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును. థ్యాంక్ యూ మేడం. అయితే ఈ 40 శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాము. ఏమంటున్నారు ఇక్కడ? ఇహ అంటే ఈ బుద్ధి యోగమునందు అభిక్రమనాశ ఆరంభ బీజ నాశము న అస్తి ఉండదు. ప్రత్యవాయ మరియు దీనికి విపరీత ఫల దోషము కూడా న విద్యతే ఏమాత్రము ఉండదు. అస్య అంటే ఈ ఏంటి? ఆ ఈ అంటే ఈ బుద్ధియోగ రూపమైన ధర్మస్య ధర్మము యొక్క స్వల్పం అసి ఏ కొంచెం సాధన అయినా కూడా మహతః భయాత్ జన్మ మృత్యు రూపమైన గొప్ప భయము నుండి త్రాయతే కాపాడును అని చెప్తున్నారు. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? మోక్ష మార్గము అగు ఈ బుద్ధి యోగమును అని ఈ సిద్ధిని పొందకనే మరణించినను, అంటే ఈ బుద్ధి యోగం చేస్తూ సిద్ధి ఇంకా పొందలేదంటే మోక్షం పొందలేదు, ఆ పొందకనే మనం మరణించినా సరే దీనివల్ల దుష్పరిణామాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ వ్యతిరేక పరిణామాలు వ్యతిరేక ఫలితాలు కానీ ఉండవు. దీనిని పరిపూర్ణంగా ఆచరించడం కుదరకపోయినా కొద్దిగా ఆచరించినా సరే ఇది మహాభయప్రదమైన కర్మబంధాల నుండి జీవులకు విముక్తి కలిగిస్తుంది అని చెప్తున్నారు. అయితే దీనికి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాము. ఇదే యోగిరాజులు కూడా చెప్పేది ఇదే. ఈవెన్ ఇఫ్ యు డూ లిటిల్ క్రియ, కొద్దిగా క్రియ చేసినా సరే, ఎక్కువ చేయలేకపోయినా సరే, క్రియాయోగ సాధన కొద్దిగా చేసినా సరే నిన్ను ఈ గొప్ప భయం నుండి విడుదల చేస్తుంది ఇది ఈ సాధన అని చెప్తున్నారు. అదేంటో దానికి ఎక్స్పాండెడ్ కామెంటరీ మనకి యోగానంద గారు ఇంకా విశ్లేషించి ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ యోగము మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ సైద్ధాంతిక జ్ఞానాన్ని మన వాస్తవంలోకి తెచ్చుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే అమోఘమైన మార్గము. అదే కదా మనకి ఇంట్రొడక్షన్లో 39వ శ్లోకంలో కూడా అదే చెప్పారు. యోగమే మనకి ప్రాక్టికల్ పార్ట్ అన్నమాట. ఆత్మ సాక్షాత్కారం అంటే ఇప్పుడు వరకు థియరిటికల్గా విన్నాము, అది మనం ప్రాక్టికల్గా ఎలా ప్రాప్తించుకోవాలనేది యోగ మార్గం చెప్తుంది. ఇదే నిజమైన మతము, ద రియల్ రిలీజియన్. మనం ఎన్నో అనుకుంటాం, హిందువులని క్రైస్తవులని, ఇదన్నీ కాదు. ఒక సరి అయిన మతము, నిజమైన మతము ఏంటి అంటే ఈ యోగమే. ఈ మార్గాన్ని అనుసరించిన వారికి కొద్దిగా ఎఫర్ట్ పెట్టి కొద్దిగా ప్రయత్నించిన దానికి శాశ్వత ప్రయోజనం ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఇంకా దానికి ఈ కొంచెం చేసినా చాలు మీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు. అది ఇప్పుడు మనకి భౌతికంగా ఏ సాధన చేసినా, ఏ ఆచార వ్యవహారాలు చేసినా సరే ఎన్నో మనకి
పూజలు కానీ వీటన్నిటికీ కూడా మళ్ళీ అది సరిగ్గా చేయకపోతే ఒక భయం కానీ, ఆ లోపల అభద్రతా భావం కానీ ఎన్నో ఉంటాయి. అలాంటిది ఏమీ కూడా ఈ సాధనకి ఉండదు. శాశ్వత ప్రయోజనమే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఈ యోగం అనేది గణిత శాస్త్రం లాగా, అంటే మ్యాథమెటిక్స్ లాగా ఖచ్చితమైనది. ఇట్స్ వెరీ సర్టన్ అన్నమాట. అందుకే యోగిరాజులు పురాణ పురుషలో ఖచ్చితంగా ఇస్తారు నంబర్ కౌంట్. 12 ప్రాణాయామాలు చేస్తే మీకు ప్రత్యాహార అవుతుంది. 12 × 12 అంటే 114, 144, 144 ప్రాణాయామాలు చేస్తే ధారణ వస్తుంది. తర్వాత 12 × 12 × 12 అట్లా చేసినప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది. ఆ ధ్యాన స్థితిలో నుండి మళ్ళీ అట్లా 20,738 అట్లా 12 × 12 × 12 టైమ్స్ అట్లా కౌంట్ బై 12 చేసుకుంటున్నప్పుడు సమాధి స్థితి వస్తుంది. అట్లా ఖచ్చితంగా మ్యాథమెటికల్ గా శాస్త్రీయ పద్ధతిలో జరిగే ప్రాణాయామ ప్రక్రియ ఇది అని చెప్తున్నారు. అది ఈ యోగాన్ని కొంచెం అభ్యసించినా సరే అజ్ఞానము అనే భయంకర వ్యాధి నుండి, దాని నుండి కలిగే దుఃఖం నుండి కూడా మనకు ఉపశమనం, ఆ రిలీఫ్ అనేది కలుగుతుంది. అయితే ఈ శ్లోకంలో ఈ 2వ లైన్ ఏదైతే ఉందో అది మహాకార్ బాబాజీకి చాలా ఇష్టమైన శ్లోకం. ఆయన ఈ క్రియాయోగాన్ని గురించి చెబుతూ తరచుగా ఈ వాక్యాన్ని ఆయన కోట్ చేసేవారనమాట. ఏంటిదది? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. దీన్ని ఏంటి, స్వల్పంగా చేసినా సరే మనలో ఉన్న ఆ అమితమైన భయము, ఇక్కడ యోగరాజులు కూడా అదే చెప్తారనమాట. అమితమైన భయము ఒక జీవుడికి ఏంటి అంటే మరణ భయము. ఆ మరణాన్ని కూడా కొద్దిగా క్రియ చేసిన వాళ్ళకి ఆ మరణాన్ని కూడా జయించగలిగే శక్తి వస్తుంది అని చెప్తారు ఆయన పేజ్ నెంబర్ 80లో. ఈ మాట గురించి, ఈ 2వ లైన్ గురించి ఆయన కూడా చెప్తారనమాట. ఆ మహతా భయాత్, మనకందరికీ ఉన్న భయం నుండి కూడా మనల్ని తప్పిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో కాలం నుండి సాధన చేస్తూ ఇంకా గమనించదగ్గ మార్పులు కానీ ఆ పురోగమనం కానీ సాధించలేదు అనుకునే వారికి ఇలా చెప్తున్నారు యోగానంద గారు. ఏమని? ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్పులు అనేవి సూక్ష్మంగా మానసిక తలంలో జరుగుతాయి, ఈ మెంటల్ ఫీల్డ్లో. కాబట్టి గ్రాడ్యువల్ గా ఉంటాయి కానీ శాశ్వత స్వభావం కలిగి ఉంటాయి. ఒకసారి ఆ మార్పు జరిగిందా మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ఉండదు. మన ఆహారంలో మార్పులు కానీ, మన ఎమోషన్స్ లో బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా శాశ్వత స్వభావం కలిగి ఉన్నాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఉండదు. వీటిని, అంటే ఈ మార్పులని మనం నిత్య జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉంటున్నాము, ఎంత స్థితప్రజ్ఞతతో ఉంటున్నాము, అవే దీనికి కొలమానకం. మనం ఒక సిచ్యువేషన్ని ఒక 4-5 సంవత్సరాల క్రితం సాధనకి ముందు ఎలా మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం, దానికి స్పందన ఎలా ఉంది, ప్రతిస్పందన అంటే ఇమ్మీడియట్ గా ఉండే అది ఎట్లా ఉంది, ఇప్పుడు మనకి ఈ సాధనలోకి వచ్చిన తర్వాత మన స్పందన ఎలా ఉంది, మనకి అదే మనకి కొలమానికం అన్నమాట. ఆ మెజర్ ఎట్లా అవుతుందంటే, స్థితంగా ఉన్నాను నేను, ఇప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా సరే స్థితంగా నేను పరిష్కరించుకోగలుగుతున్నాను, ఇదే మీకు మెజర్మెంట్ అని చెప్తున్నారు. సాధన పెంచుకునే కొద్దీ కూడా మనలో ఆ ప్రశాంతత అనేది ఇంకా ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటుంది. మన నిత్య జీవితంలో ఏం జరుగుతున్నా సరే, ఎన్ని ఒడిదుడుకులు మనకి ఫేస్ చేయాల్సి వచ్చినా సరే ప్రశాంతంగానే పరిష్కరించుకోగలుగుతాము. అదే స్థిత ప్రజ్ఞత. దీని గురించే ఎప్పుడు కూడా యోగానంద గారు కానీ మనకి శ్లోకాల్లో కూడా ఎక్కువ దీని గురించే వస్తుంది. దాని మీదకి మనం సాధన కూడా అది ఫోకస్ దాని మీద పెట్టాలి. స్థిత ప్రజ్ఞత ఎలా ఉంది, అదే మన మానసిక స్థితి ఏంటి, మన సాధన ఎలా ఉంది, ఏ స్థితిలో ఉన్నాం మనం అనేది చెప్పేదానికి కొలమానికము ఆ స్థిత ప్రజ్ఞత. మన అంతరంలో ఈ శాంతి అనేది, ఆ ప్రశాంతత అడ్వాన్స్ అయ్యే కొద్దీ చైతన్యం యొక్క అతీత స్వభావం అయినటువంటి, అంటే ఆ సూపర్ కాన్షియస్ స్టేట్, మనం ఎప్పుడూ ఈ సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, ఇందులో ఎన్నో పాత హ్యాబిట్స్ తెచ్చుకున్నాము, పాత సంస్కారాలు తెచ్చుకున్నాము, వాటిని చూసుకుందాము, పాత జన్మలు చూసుకుందాము. ఎందుకు ఇదంతా ఏం అక్కర్లేదు. మనకి అతీతమైన స్వభావం, అంటే మనకి ఈ సూపర్ కాన్షియస్ మైండ్తో మనం ట్యాప్ అవుతున్నాం. అంటే మన సాధన ఊర్ధత్వం వైపు తీసుకెళ్ళినప్పుడు ఏంటి అంటే హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్ ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాము. అదే సూపర్ కాన్షియస్ మైండ్. అది మనకి సబ్ కాన్షియస్ మైండ్ తో పని లేదు,
అచేతన మనసు, అన్కాన్షియస్ మైండ్తోనూ పని లేదు. పాత సంస్కారాలు, పాత జన్మలు ఇవన్నీ వదిలేద్దాం. వదిలేసి మన చైతన్యం ఏంటి, నా దృష్టి ఎప్పుడు కూడా ఈ కూటస్థుడే, ఈ హయ్యర్ సెంటర్స్ని యాక్టివేట్ చేసుకోవటమే నా గోల్, అదే నా లక్ష్యం అని పెట్టుకోవాలి మనం. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ వెస్టర్నర్స్ కానీ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, ఉన్నది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, కర్మలు తెచ్చుకున్నాము, మనకు ఆ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అదేమి డినై చెయ్యట్లేదు. కానీ అవి పక్కన పెట్టేసి మన సూపర్ కాన్షియస్ స్టేట్కి వెళ్దాము, ఆ గోల్ పెట్టుకుందాము. అయితే అక్కడ మనకి ఆ, ఏది మనం అనుభవపూర్వకంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము సూపర్ కాన్షియస్ స్టేట్లో అంటే సర్వ వ్యాపకత్వము, సర్వజ్ఞత్వము మరియు సర్వశక్తిమంతత్వము, అంటే ఆమ్నీ ప్రెజెన్స్, ఆమ్నీ పొటెంట్ అండ్ ద ఆమ్నీ సైన్స్. అది అంటే ఇవన్నీ కూడా దైవిక గుణాలు, భగవంతుని లక్షణాలు, ఇవన్నీ కూడా ఈ ఆమ్ని అని ఎక్కడ వచ్చిందంటే సర్వము అన్నది. అయితే ఆ భగవంతుని లక్షణాలు మనలోకి కూడా అవి డౌన్లోడ్ అవ్వాలి అంటే, వాటిని యాక్టివేట్ చేసుకోవాలి అంటే, మనకు ఆ సాధన వల్ల ఆ ప్రశాంతత ఎలా అయితే మనలో ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు మనం ఆ భగవంతుని లక్షణాలు మనలో కూడా ఆ ప్రొజెక్ట్ చేస్తాం అనమాట. మనం కూడా వాటిని వ్యక్తీకరిస్తాము. అంటే ఏంటి సర్వశక్తిమంతత్వం అంటే ఏదైనా చేయగల సామర్థ్యం కలిగి ఉండటం. మనకి దేనికి జంకు ఏది ఉండదు, భయం ఉండదు. ఏదైనా చేయగల సామర్థ్యం కూడా మనలో ఉండటం శక్తిమంతత్వం. ఈ సర్వ వ్యాపకత్వం, ఆమ్ని ప్రెజెన్స్ అంటే ప్రతి చోట ఉండటం, అన్ని స్థలాల్లో అన్ని వేళలో ఉండగలగటం. అందుకే మహాగురువులు ఇప్పుడు లాహిరి మహాశయులు వాళ్ళని చూస్తే ఆయన వాళ్ళ ఇంట్లో చూసిన వాళ్ళు మళ్ళీ వీధిలోకి వెళ్తే ఆయనే కనిపించేవారు. అట్లా ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. అది సర్వ వ్యాపకత్వము. అన్ని వేళలా అన్ని స్థలాల్లో ఉండటం అన్నమాట. ఎవరుంటారు అట్లా అంటే ఒక్క పరమాత్మ మాత్రమే ఉంటారు. పరమాత్మ చైతన్యంతో లయమైన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆమ్ని సైన్స్ అంటే సర్వజ్ఞత్వము, అంటే అన్నీ తెలిసి ఉండటము, భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ కూడా తెలిసి ఉండటము అని అర్థము. ఇదే వాటి మీనింగ్ ఏంటి, మనం ఊరినే మాడేస్తాం. ఆమ్ని పొటెన్స్ అంటే ఏంటి, ఆమ్ని సైన్స్ అంటే ఏంటి, ఆమ్ని ప్రెజెన్స్ అంటే ఏంటి అంటే ఇది అన్నమాట. మనలో ఉండే సామర్థ్యం కానీ అన్ని వేళలా అన్ని మన అన్ని ప్లేసెస్లో అన్ని స్థలాల్లో ఉండటం కానీ, భూత భవిష్యత్ వర్తమానాల గురించి అవగాహన అన్నిటి గురించి తెలిసి ఉండటం వీటి మీనింగ్ అన్నమాట. అంటే ఏంటి అంటే మన చైతన్యం విస్తరించి పరమాత్మ చైతన్యంతో కలిసిపోతోంది అని. ఇవన్నీ ఈ భగవంత్ లక్షణాలన్నీ మనలో ఉంటున్నాయి అంటే ఏంటంటే మన చైతన్యం ఆయనలో లయమైపోతోంది. దీనినే మనం ఎన్లైటన్మెంట్ అంటున్నాము, మోక్షం అంటున్నాము, నిర్వాణం అంటున్నాము, కైవల్యము అంటున్నాము. ఈ శ్లోకాన్ని మనం ఇంకొక రకంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, అనేక రిలీజియస్ స్క్రిప్చర్స్లో అంటే మన మత గ్రంథాల్లో కానీ ఈ మన ఆచార వ్యవహారాలు పద్ధతులు చెప్పటం ఈ ప్రతి దాంట్లోనూ ఉంది, అన్ని మతాల్లోనూ ఉంది. ఆ గ్రంథాల్లో చెప్తారు మీరు ఇవి ఆచరించాలి, ఇవన్నీ కూడా. వాటిని సరైన పద్ధతిలో గనక మనం ఆచరించకపోతే వాటికి ఫలితము ఉండకపోగా నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ యోగ సాధనకు అటువంటి దుష్పరిణామాలు ఏమీ లేవు. అదే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పేది ఏంటి అంటే, మీరు పాటించే ఏదన్నా ఆచార వ్యవహారాల్లో లోపం జరిగితే ఏదన్నా వాటికి నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో కానీ దీనికి యోగ సాధనకి ఎటువంటి దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ కానీ నెగెటివ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు అని చెప్తున్నారు. దీని గురించి పురాణాలలో ఒక కథ ఉంది. ఏంటి చెప్తున్నారు, ఒక చిన్న కథ యోగానంద గారు ఇక్కడ అంటే, మంత్ర సాధన చేసే ఒక సాధకుడు బీజాక్షరాలు వాడి తన శత్రువుని నాశనం చేయాలి అని అనుకుంటాడు. వీటి శక్తి ఏంటో చూద్దాము అంటే ఆయనకు బీజాక్షరాలు అందించబడినాయి, వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి ఆ శత్రువుని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు అని సాధన మొదలుపెట్టాడు. కానీ ఆ ఉచ్చారణ సరిగ్గా లేక అవి తిప్పికొట్టి తన మీద ప్రభావం చూపించినాయి అని ఓ పురాణంలో చెప్పబడింది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం శాంతి అన్న మాట ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనకి ఈ ఓం శాంతి 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 అంటున్నాం. ఓం ఆ, అయితే ఆ ఉచ్చారణ అనేది ఆ దాని స్వభావము, ప్రకంపనలు స్ప్రెడ్ చేయాలి. అంటే శాంతి అన్నప్పుడు
ఆ శాంతిగా ఆ చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ అంతా కూడా రీచ్ అవ్వాలి. అందరూ ప్రశాంతంగా ఉండాలి. అదే కదా మనం కోరుకునేది. అలా కాకుండా ఈ శాంతి మంత్రాన్ని మనం కోపంగా అరుస్తూ చెప్పామనుకోండి, ఆ చుట్టుపక్కలంతా ఒకలాంటి గందరగోళం గానీ, ఒక లేనిపోని ఒక ఆందోళన క్రియేట్ చేస్తాం మనం. ఆ చెప్పేదాన్ని బట్టి, ఉచ్చారణను బట్టి ఆ వైబ్రేషన్ మారిపోతుంది. అందుకే బీజాక్షరాలు ఎస్పెషల్లీ ఉచ్చారణ సరిగ్గా తెలియకుండా వాడకూడదు. ఈ స్టోరీ పురాణంలో ఏదైతే చెప్పారో ఇంద్రుడికి జరిగిందంట ఇది. ఇంద్రుడికి సంబంధించిన స్టోరీ ఇప్పుడు మనకి యోగానంద గారు చెప్పింది. ఇక్కడ చెప్పిన మంత్రగాడు ఇంద్రుడి శత్రువు. ఇంద్రుడిని ఎలా అయినా సరే నాశనం చేయాలి అని ఒక క్రతువుని నిర్వహించటం మొదలుపెట్టాడు. అయితే తనకు తెలియకుండానే ఏం చెప్తాడు? ఇంద్ర శత్రువు అనే దానికి బదులు ఇంద్రుని శత్రువు అని ఉచ్చరించటం మొదలు పెడతాడు ఆ మంత్రాల్లో. ఇలా తప్పుగా పలకటం వల్ల ఏమైంది? ఇంద్రుని శత్రువు ఎవరు? తనే. ఆ మంత్రం ప్రభావం తన మీదే చూపించటం జరుగుతుందన్నమాట. చివరకు ఆ మాంత్రికుడు ఎవరైతే చేస్తున్నాడో అతను మరణిస్తాడు. అయితే భక్తుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా అయితే ఈ సైకిక్ పవర్స్, ఆచార సంబంధమైన క్రియలు ఉపయోగం లేనివి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో వచ్చి ముందుకు వెళ్ళే సో సోల్స్, అడ్వాన్స్డ్ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సైకిక్ పవర్స్ వీళ్ళని లోపల ఆహ్, సిద్ధులు కానీ వీటి మీద ఉండదు. సరైన ధ్యాన సాధన వల్ల ఏ దుష్పరిణామాలు ఉండవు. కొద్దిగా చేసినా సరే వృధా అయితే అవ్వదు. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వృధా కూడా అవ్వదు. ఈరోజు మీరు సాధన చేశారు, రేపు చేయలేకపోయారు అయినా సరే, మనకి ఈ జన్మలో కొద్దిగా నేను ఆహ్, ఆహ్, తీసుకున్నాను. క్రియాయోగ దీక్ష తీసుకున్నాను కానీ, ఎక్కువ కాలం చేయలేకపోయాను అయినా సరే, యోగ భ్రష్టులవుతారు. మళ్ళీ జన్మలో అక్కడెక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టుకుంటారు. అంతేగాని అదేమీ వేస్ట్ అయిపోదు. ఈ జన్మలో చేసిన సాధన మనకి ఎప్పటికీ పనికొస్తుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో అదే కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి మాంత్రికుల్లాగా తప్పు మనుషులు, ఈ రాంగ్ టెక్నిక్స్‌ని స్ప్రెడ్ చేసేవాళ్ళు సమాజంలో ఎంతోమందున్నారు. ఎంతోమంది ఇలాగే మిస్టిక్ పవర్స్ ఈ సాధకులు యోగ సాధకులు ఆ మిస్టిక్ పవర్స్ ఎవరైతే ఆ సైకిక్ పవర్స్ చూస్తున్నారో వాటికి అట్రాక్ట్ అవ్వరు. అట్లా అట్రాక్ట్ అయ్యారు. ఈ బయట చూసే ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు చాలా మందుంటారు. మాకు ఈ పవర్స్ ఉన్నాయి. మేము ఈ మిమ్మల్ని హీల్ చేసేస్తాము. మా దగ్గరికొచ్చేస్తే మేము మిమ్మల్ని మోక్షానికి ప్రాప్తింపచేసే ఆ మార్గాన్ని చూపిస్తాము. మాకింత డబ్బులివ్వండి అని చేసేవాళ్ళు చాలా మందున్నారు. అట్లా ఆకర్షించి మోసం చేయటం జరుగుతోంది. జాగ్రత్త అని మనకి ఈ భగవద్గీత ఆల్మోస్ట్ 75 సంవత్సరాలవుతోంది. పరమహంస యోగానంద గారు అందించి. అందులోనే రాశారు అంటే అంటే ఆ టైంలో గూడా అలా జరుగుతూ ఉండేయేమో మరి. మనని కూడా ఇది వార్న్ చేస్తున్నారనమాట. మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త. మీ సాధనే మీదే మీరు ఫోకస్ చేయండి కానీ, ఇలా ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దు. దానివల్ల దుష్పరిణామాలు చాలా ఉంటాయి. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్‌లో కూడా మనకి ప్రమాదకరమైనవి స్ప్రెడ్ చేయటం జరుగుతోంది అని యోగానంద గారు మనందరినీ కూడా వార్న్ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అందుకే ఇవి సరైన గురువు దగ్గరే అభ్యసించాలి మనం. అటువంటి ఆ డివైన్ టెక్నిక్కే క్రియాయోగ అనేది. దాని వల్లనే ప్రశాంతత, అల్టిమేట్‌గా మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఈ ప్రాణాయామ ప్రక్రియలు, ఈ క్రియాయోగ సాధన కానీ, వాసి యోగ, సిద్ధ యోగ, అజపాజప ఇవన్నీ ప్రాణాయామ ప్రక్రియ బేస్డ్ యోగ సాధనలో ఉన్న వాటికి మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని పరమాత్మ చెప్తున్నారు. మనకి మన ఋషులు చెప్పారేమని? నాకు మోక్షం కావాలి అన్న ఒక్క కోరిక ఎప్పుడైతే మనం ఆ కోరిక అనేది మనం కోరుతామో అంటే అప్పుడు మన సూపర్ కాన్షియస్ మైండ్‌లో ఏం చేస్తున్నాం? అతిచేతన మనస్సులో అది ఒక బీజం నాటుకుంటున్నాం. మన మనసులో ఒక ఆహ్, అనుకున్నాం. నాకింకా ఈ భౌతిక ప్రపంచం కంటే కూడా నాకు ఆ మోక్ష ప్రాప్తి మీదే ఎక్కువ ఉంది. నాకు మోక్షం కావాలి అని ఒక్క మాట మనం అనుకున్నప్పుడు, ఆ సూపర్ కాన్షియస్ మైండ్‌లో ఆ సీడ్ నాటినప్పుడు, దానికి ఆ విత్తనం అనేది దాని అనుకూల సమయం వచ్చి, ఆ విత్తనం మొలకెత్తుతుంది. అది ఈ జన్మలో అయ్యుండొచ్చు. అది
ఆ అనుకూల సమయం ఏంటి అంటే మన సాధన. అనుకుంటే సరిపోదు కదా! నాకు మోక్షం కావాలి అంటే దానికి అనుకూల పరిస్థితులు ఏంటి అంటే సాధన. మనం అది స్టార్ట్ చెయ్యాలి. స్టార్ట్ చేసి ఇంకా దానిలో గాఢత్వం అనేది పెరగాలి. అది ఈ జన్మలో అయినా సరే, ఏ జన్మలో అయినా సరే ఆ విత్తనం అనేది మొలకెత్తుతుంది. ఆ తర్వాతి అయితే ఆహ్, అంటే కొద్దిగా మెడిటేషన్, యోగ సాధన చేస్తే చాలా మనం ఈ కర్మబంధాల నుండి, జీవన్మరణ చక్రం నుండి బయటపడతాము అని చెప్తున్నారా ఇక్కడ పరమాత్మ అంటే కాదు. ఆయన ఏం చెప్తున్నారు? కొద్దిగా చేసినా సరే దానివల్ల మీకు లాంగ్ టర్మ్ దాని ప్రభావం అనేది మీకు లాంగ్ టర్మ్ ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ అది పూర్ణత్వం సాధించలేకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా అక్కడి నుంచి కంటిన్యూ అవుతారు. దానివల్ల మీకు వేస్ట్ ఏమి ఉండదు. మీ టైం ఏం వేస్ట్ చేయట్లేదు మీరు సాధనలో అని చెప్తున్నారు. అంతేకాని కొంచెం సేపు చేయండి మీ కర్మబంధాల నుండి మీరు విముక్తి అయిపోతారు. అసలు ఈ జీవన్మరణ చక్రం నుండి మీరు బయటపడిపోతారు అని పరమాత్మ చెప్పట్లేదు. స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ భగవద్గీత ఏం చెప్తోంది అంటే ముందు ధ్యాన సాధన మొదలుపెట్టు. అది పట్టుదలతో సిన్సియర్‌గా చేసినప్పుడు అల్టిమేట్‌గా భగవంతుడితో ఐక్యం చేస్తుంది ఈ సాధన. ఈ పద్ధతిలోనే మన ఆధ్యాత్మిక పురోగమనం అనేది త్వరితమవుతుంది. ఎక్స్‌పిడైట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మిగతా సాధనలు చేసిన వాళ్ళందరూ కూడా ఏంటి నాకు ఏమీ ముందుకెళ్ళట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఏం చెప్తున్నారు అంటే ఈ సాధన మీరెప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, మీ పురోగమనం అనేది ఎక్స్‌పిడైట్ అవుతుంది, త్వరితమవుతుంది అని చెప్తున్నారు. మోక్ష ప్రాప్తి కావాలి అన్న కోరిక ఉండాలి. ఆ కోరిక సాధనగా మారాలి. సాధన మళ్ళీ గాఢమవ్వాలి. లేకపోతే ఎన్ని కోట్ల జన్మలు తీసుకున్నా మోక్షం అనేది ప్రాప్తించదు. అంతే ఆ టైం అట్లా వేస్ట్ చేస్తూ ఉంటామనమాట. ఇదంటాము, అదంటాము, ఈ బ్రీతింగ్ టెక్నిక్స్, ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ వాళ్ళేదో చెప్పారు, యూట్యూబ్‌లో ఈళ్ళేదో చెప్పారు. అన్ని ఎక్స్‌పెరిమెంట్ చేయటంతోనే మనకి టైం అంతా గడిచిపోతుంది. ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ ఆపి ఒక సరి అయిన పద్ధతి నేర్చుకొని, ఆ సరి అయిన పద్ధతిని మనం గాఢంగా అది ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ క్రియాయోగ సాధన వల్లనే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని పరమాత్మ చెప్తున్నారు. ఇదే యోగానంద గారు విశ్లేషించి 40 శ్లోకానికి ఇచ్చిన మనకి ఆధ్యాత్మిక అంతరార్థము. సో, దీంతో మనం ఈ వారం 39, 40 శ్లోకాలని పూర్తి చేసుకున్నాము. మరి వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.